ఆ టైంలో ఆ నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే లో అయిపోయారా? లేదు పట్టించుకున్న నేను లైట్ ఎప్పుడు లో అవ్వను, ఓకే. పట్టించుకోను అసలు. అసలు స్టార్టింగ్ వాళ్ళని నుండి మనుషులనే చూడను నేను, స్టార్టింగ్ నుండే వాళ్ళని పట్టించుకోలేదు. మనుషులనే చూడను. రియల్లీ గ్రేట్ నా అసలు. నా గురించి నెగిటివ్ మాట్లాడిన నేను మనుషులనే చూడను, ఓహ్! అసలు కేర్ కూడా చేయను వాళ్ళ గురించి. ఓకే. నా గురించి ఆలోచించేటోళ్ళకు నేను వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా. ఓకే. అప్పుడు కామెంట్స్ చేసి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఉన్నారు. వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి. వాళ్ళని చూసినప్పుడు ఒకప్పుడు నన్ను ఇలా అన్నారు. ఇప్పుడేమో ఇలా ఉంటున్నారు. ఎంత నటిస్తున్నారు అని అనిపిస్తుందా? మనసులో అనిపిస్తది కానీ బయటగా ఓకే ఓకే అంతే. ఓకే. వాళ్ళ గురించి అట్లా అన్నోళ్ళ గురించి అసలు ఆలోచించాను అన్నప్పుడు వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను, పట్టించుకోను నేను. ఓకే నటిస్తారు కదా, జీవించండి, నటించాలి, జీవితాలు జీవించండి అని వదిలేస్తా అంతే. ఓకే. ఇప్పుడు అంతా పాజిటివ్ రియాక్షన్సే ఉన్నాయి ఇంకా. ఫస్ట్ నుంచి పాజిటివ్ గా ఉంది, ఎప్పుడు నెగిటివ్ లేదు. ఫ్యామిలీ పరంగా కానీ మనకు సోషల్ మీడియాలో కానీ అంత పాజిటివ్ గా ఉంది. ఓన్లీ నా పర్సనల్ లైఫే ఇట్లా ఉంటది అంతే. ఓకే. అయితే నిజంగా అంటే ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు మిమ్మల్ని. సో ఒక మంచిగా ఇన్స్పైరింగ్ చెయ్యాలి అనుకుంటే అమ్మాయిలకి, ఇప్పుడున్న అమ్మాయిలకి మంచి ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? నాకే ఇచ్చేవాళ్ళు లేరు, నేను ఆలోచించుకొని నాకు నేను రిపీట్ అవుతున్నా. అట్లానే వాళ్ళకి నచ్చింది చేయాలి, అది తప్పు చెడు అని ఆలోచించి ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అది మంచిదా చెడుదా ఆలోచించుకొని వెళ్ళిపోతే అది వాళ్ళకే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు మారుతారు అనేది లేదు, కానీ అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళది, వాళ్ళది వాళ్ళే రియలైజ్ అవ్వాలి. అది మంచిగా చెడా చూసుకొని ముందు అడిగేస్తే చాలు. ఓకే రమ్య గారు, నిజంగా మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చూసుకుంటే చాలా మంది నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, రీల్స్ చేయాలా, అదా, రీల్స్ చేస్తే ఏమంటారో, చేయకపోతే ఏమంటారో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అంటే మీరు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. నేనే చెప్తున్నాను కదా, నాకు కూడా ఇన్స్పిరేషన్ లాగే ఫీల్ అవుతున్నాను నేను మిమ్మల్ని చూసి. సో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా చాలా హై లెవెల్ వెళ్ళాలి. సో ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మర్చిపోకండి. అదేం లేదు, నేను ఎవరిని పట్టించుకోను. మంచిగా రీల్స్ చేసి మంచిగా రీచ్ వస్తుంది మీకు తప్పకుండా. అంటే మీరు మ్యారేజ్ మళ్ళీ చేసుకోవాలనుకుంటున్నారా? లేదు, మ్యారేజ్ ఆలోచన లేదు. ఇంకా మీ సన్, మీరు, అమ్మ, నేను, కొడుకు, నా తమ్ముళ్ళు, నా ఫ్యామిలీ, ఇదంతా ఇదే ఇక ఇన్స్టా లోకం తప్ప ఇక నాకు మ్యారేజ్ థాట్ అయితే లేదు. ఓకే. హ్యాపీగా ఉన్నారు ప్రెసెంట్ అయితే? హ్యాపీగా. ఓకే. చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఇట్లాగే నవ్వుతూ చాలా మందిని నవ్విస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య గారు.